పువ్వు పూసినప్పుడు చూడటానికి ఎంత అందంగా ఉంది అంటే ఆనందంగా ఉంది. అసలు ఈ చెట్టు కొమ్మను చూసారా, ఎంత పువ్వులతో మంచిగా చక్కగా అలంకరణగా చూడటానికి ఆనందంగా, మనసుకి ఎంతో సమాధానంగా ఎంత చక్కగా ఉంది. ఇది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ పువ్వులు కాయటానికి ఇది దాదాపు 9-10 నెలలు వేచి ఉంది. ఈ మధ్య కాలంలోని ఈ యొక్క పూలు రావటం నేను చూస్తూ ఉన్నాను ఈ చెట్టు. అయితే దేవుని వాక్యం కూడా చాలా జాగ్రత్త కలిగినటువంటి కొన్ని మాటల్ని మనము చూసినప్పుడు ప్రతిదానికి కూడా సమయం కలదు అనేటువంటి దాన్ని మనం చూస్తాము. అవునా కదా? దేవుని వాక్యం అనే కదా చాలా చక్కటి ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుందంట. అసలు మనిషి యొక్క జీవితంలో ఇంతవరకు కూడా నేను ఏ విధమైన సంతోషము, ఒక సమాధానము, లేకపోతే నాకు కావలసినటువంటి వాటిని నేను పొందుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నానేమో, ఎంత ప్రయత్నం చేసినా ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా ఒక పని దొరకటం లేదు, కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లల పరిస్థితి చాలా కష్టంగా ఉంది, కుటుంబ పోషణ చాలా చాలా కష్టంగా మారిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా నెలలు గడుస్తూ ఉన్నది. సరైన తిండి కుటుంబంలో భార్య బిడ్డలకి పెట్టలేని పరిస్థితిలో, తల్లిదండ్రులకి పెట్టలేని పరిస్థితిలో, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎంతో కృంగిపోయి ఉన్నటువంటి నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, లేదా ఎప్పుడు నాకు మేలు జరుగుతుందా అనేటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, రోజున దేవుని వాక్యం నీ కొరకే. ఒకవేళ నెలలు సంవత్సరాల తరబడి నువ్వు ఇంట్లోనే ఉండిపోయి విలువ లేకుండా, అయ్యో పిల్లల దృష్టిలో, భార్య దృష్టిలో, భర్త దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, పిల్లల దృష్టిలో ఏ విధమైనటువంటి ఒక ఆలోచనలో ఉండిపోయినావు. నీకు అంటూ ఒక సమయం వస్తుంది, వేచి ఉండాలి. ఎంత చదివినా లేదా చదవకపోయినా ఒక సమయం అనేటువంటిది మీ కొరకు వేచి ఉంది. అది మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, ఈ యొక్క చెట్టు పువ్వులు ఇది పూసినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి ఎన్నో రోజులు అది జస్ట్ ఆకులతోనే ఉండిపోయింది, ఆకులు రాలిపోయి ఉత్త కొమ్మలతోనే ఉండిపోయింది. ఈరోజు అది పువ్వులు కాసి ఎంత సంతోషంగా దాన్ని చూడడానికి ఆనందం వేస్తూ ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పువ్వులను పూయించబోతా ఉన్నాడు. ఇలాంటి దీవెనకరమైనటువంటి ఆనందాన్ని పువ్వులతో నింపబోతున్నాడు, ప్రతిఫలాలతో నింపబోతున్నాడు. సంవత్సరాల కొలది నువ్వెంతగానో బాధపడుతూ, ఎంతగానో దుఃఖపడుతూ, కుమిలిపోతూ, కన్నీళ్లు కారుస్తూ, ఒకరికి కూడా కనబడుకోకుండా ఎన్నో కన్నీళ్లు కార్చినటువంటి దినములు అన్నీ కూడా అంతమైపోతూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చాలా మంచి మాట. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం అంటూ కలదు. ప్రతి చెట్టుకు కూడా ఒక సమయం అంటూ ఉంది. పువ్వు రావాలి, కాయలు కావాలి, పండు కావాలి. ప్రతి దానికి కూడా ఒక సమయం అనేటువంటిది నిర్ణయించి ఉన్నాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో నీ పక్కన వాళ్ళు అలా ఎదిగిపోతూ ఉన్నారే, వాళ్ళు ఎంతగానో మంచిగా సంపాదిస్తూ ఉన్నారే, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ బ్రతుకు, ఇంట్లోనే కూర్చుంటావా, ఇంట్లోనే ఉంటావా, పరిస్థితులు చూడు. కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు, అన్నం దిగలేనప్పుడు, నీళ్లు తాగలేని పరిస్థితిలో, ఆలోచనలు ఎక్కువైపోయి దుఃఖము, బాధ, వేదన, సమస్యలతో సతమతం అవుతూ ఉన్నామేమో. రోజున దేవుడు నీకే ఈ మాటను చెబుతా ఉన్నాడు. అవును, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయము ఉంది. ఈ రోజున దేవుడు, ఒకవేళ నువ్వు ఈ మాట వింటూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్టము వ్యర్థము కాకుండా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ కష్టము వృధా కాకుండా వృద్ధి చెందించబోతూ ఉన్నాడు, అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. ఎప్పుడు కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండేటువంటి నీవు, నీ గుండెల్లో మోయలేని భారము కలిగి కన్నీటితో నింపబడిన నీ హృదయం ఈ రోజున
నీ యొక్క నవ్వుతో దేవుడు ఆశీర్వాదమును ప్రారంభించబోతా ఉన్నాడు. నీ పెదవుల మీదకు నవ్వు తీసుకుని రాబోతున్నాడు. నీ గుండెల భారమును తగ్గించబోతున్నాడు. నీ సమస్యలు, నీ కష్టములన్నిటినీ కూడా తగ్గించబోతున్నాడు. నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. పని చేసిన వాడు ఎవ్వరూ కూడా నష్టపోరు. జాగ్రత్తగా మనం వినాలి. దేవుని వాక్యం స్పష్టమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పుట్టుటకు సమయము ఉన్నది కదా. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి, పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు కూడా సమయం కలదు, నాటుటకు సమయం కలదు, నాటబడిన దానిని పెరిగి వేయటకు కూడా సమయం కలదు. ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు. నాటబడ్డానికి ఒక సమయం ఉంది, దాన్ని పెరిగి వేయడానికి కూడా సమయం ఉంది. ఇన్ని రోజులు తెరకి వేయబడి బాధపడుతున్నావేమో, దుఃఖములు మునిగిపోయి ఉన్నావేమో, సమస్యలతో సతమతమైపోయి ఉన్నావేమో, ఎవరి దగ్గర చెప్పుకోలేని గుండెల్లో భారము, బాధ, దుఃఖము, వేదన, ఎవరితో చెబితే ఏమవుతుందో, ఏమంటారో, ఏ విధంగా నన్ను ఆలోచన చేస్తారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు దేవుడు పరిష్కరించబోతున్నాడు. మరి విశ్వాసం కలిగి ఉండు, నమ్మకము కలిగి ఉండు, దేవునితో అడుగు, దేవుని పాదాల చెంత కూర్చో, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, మంచి ఆలోచన కలిగి ఉండు. ప్రతి విషయంలో కూడా దేవునికి నువ్వు చెప్పేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే, ఒక తండ్రి బిడ్డకున్న సంబంధముతో, అయ్యా నేను వేడుకుంటూ ఉన్నానయ్యా, నిన్ను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నిన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానయ్యా, నా బాధ్యత నా తండ్రిని అడగటము అనే విధానంతో అడగాలి. అడిగిన దాని యందు నీ విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచాలి. ఇన్ని రోజులు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనత, రెట్టింపు అభివృద్ధి, రెట్టింపు ఆదాయము, రెట్టింపు ఆనందము, రెట్టింపు సంతోషము దేవుడు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన దానంతటి కంటే దేవుడు రెట్టింపుగా ఇవ్వబోతూ ఉన్నాడు. మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లుంటే తెలుసా, ఒకసారి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. మనము అసలు ప్రతి మనిషి మన గురించి వాళ్ళ ఆలోచన చేసే విధానం ఏంటంటే, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వాళ్ళు అలాంటి వాళ్ళ, ఓకే అవసరం తీరిందా, అవసరం అయిపోయిందా, లేదా అవసరం కొరకే మనం నిలిచి ఉన్నామా, అవసరం నిమిత్తమే వాళ్ళతో ఉన్నామా. కొన్ని సమయాల్లో ఒక్క మనిషిని ఎంత తేలికగా నవ్వుతూనే దుఃఖపరిచేటువంటిది, బాధపరిచేటువంటిది, తేలికగా తీసివేయటము. కానీ నీ దేవుడు అలా కాదు. ఇన్ని సంవత్సరములు, ఇన్ని దినములు, ఇన్ని నెలలు పడినటువంటి దానికి దేవుడు రెట్టింపు అద్భుతమైనటువంటి జవాబును దేవునికి ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతావా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని? విశ్వసిస్తావా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని? దేవుని మాటే స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ప్రతి దానికి ఒక సమయం కలదు. ఒకే దేవుడు ఒక క్రమముగా వస్తున్నాడే. ప్రతి ఒక్కరిని దీవించుతూ, ఆశీర్వదించుతూ, వారి యొక్క క్రియల చొప్పున వాళ్ళను దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా వాడుకుంటూ వస్తున్నాడేమో. ఈరోజు నీ వంతు, నీ విశ్వాసం ఎక్కడ కూడా పడిపోకుండా పట్టుకో. నమ్మకంలో బలముగా స్థిరముగా నిలబడి ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎంత అద్భుతముగా అంటే, కన్నీరే, బాధ, దుఃఖము, వేదన ఇవి తప్ప సంతోషము, సమాధానం, ఆనందము ఇతరులతో కానీ దేవుడితో కానీ పంచుకోలేని సమయం అనేటువంటిది లేకుండా చూడకుండా బ్రతికిన ఈ దినములు, గడిచిన దినములు మరి ప్రారంభమవుతుంది. సంతోషమైన దినము ప్రారంభమవుతున్నది, ఆనందమైన దినము ప్రారంభమవుతూ ఉన్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించే దినము. వేచి ఉంటావా? నమ్మకముతో, విశ్వాసముతో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడని నమ్ముతున్నది. ఈ దినము నువ్వు కనుక విశ్వాసంతో దేవుని అడిగితే, అయ్యా నేను నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నాను, నీ కనుదృష్టి నా మీద వచ్చు, నా ప్రార్థనకు జవాబును అనుగ్రహించయ్యా, విశ్వాసంతో అడుగుతున్నాను తండ్రి అని అడుగుదా. దేవుని మాటలు మీ జీవితంలో నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్.